హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సిబిఎస్ఈ క్లాస్ 4 హిందీ లెసన్ 1 మన్ కే భోలే భాలే బాదల్ అనే లెసన్ గురించి తెలుగు ట్రాన్స్లేషన్ తెలుసుకుందాం. మన్ కే భోలే భాలే బాదల్ అంటే భోలే బాలే అంటే అమాయకపు అన్నమాట. మన్ కే భోలే భాలే అంటే మనసుకు అమాయకమైన మనసు కలిగిన బాదల్. బాదల్ అంటే క్లౌడ్ అన్నమాట, మేఘం. జబ్బర్ జబ్బర్ బాలోం వాలే అంటే జబ్బర్ జబ్బర్ అంటే చాలా థిక్గా అన్నమాట, అంటే చాలా దట్టంగా మందంగా ఉన్న వెంట్రుకలు కలిగిన వాడు. గుబ్బారేసే గాలోం వాలే. గుబ్బారేసే గాలం వాలంటే గుబ్బారా మీన్స్ బెలూన్ అనమాట. బెలూన్ లాంటి గాలం అంటే చీక్స్ అన్నమాట. బుగ్గలు కలిగిన వాడు అంటే బూరలు అంటారు కదా, బూరలు లాంటి బుగ్గలు కలిగిన వాడు. లగే దౌడ్నే ఆస్మానమే. లగే దౌడ్నే అంటే పరిగెత్తటం మొదలుపెట్టాడు. ఎక్కడ? ఆస్మానమే, ఆకాశంలో. झूम झूम कर కాలే బాదల్, ఎగురుతున్న నల్లని మేఘం. కుచ్ జోకర్ సే తోంద్ ఫులాయే అంటే కొన్ని జోకర్ లాగా తన పొట్టని చాలా ఉబ్బెత్తుగా, అంటే పొట్టని ఊదినట్టుగా ఇలాగా అన్నమాట చేశారు. కుచ్ హాతీ సే సూండ్ ఉఠాయే అంటే కొన్నేమో హాతీ అంటే ఏనుగు కదా, ఏనుగులాగా తొండం, సూండ్ అంటే ట్రంక్, తొండమును ఎత్తాయి అన్నమాట. లైక్ దిస్. కుచ్ ఊంటో సే కూబడ్ వాలే. కొన్నేమో ఊంట్ అంటే ఒంటె కదా, ఒంటెల్లాగా కూబడ్ వాలే. కూబడ్ అంటే హంప్ అన్నమాట. ఇక ఇది ఉంది కదా, దీన్ని హంప్ అంటారు. ఒంటెకి హంప్ ఉంటుంది కదా, దాన్ని కూబడ్ అంటారు. కుచ్ పరియోసే పంక్ లగాయే అంటే కొన్నేమో పరి అంటే ఏంజల్ అనమాట, ఫెయిరీ అనమాట. ఫెయిరీలాగా ఏమంటారు, రెక్కలు కలిగింది. आपस में टकराते रह रहे शेरों से मतवाले बादल. आपस में टकराते रह रहे అంటే ఒకదానికొకటి గుద్దుకుంటూ, అంటే రాసుకుంటూ, షేరోं से मतवाले బాదల్ అవి లైన్స్ లెక్క చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాయన్నమాట. కుచ్ తో లగ్తే హై తుఫానీ కొన్నేమో తుఫాను అలజడి చేసేలాగా ఉంటాయి. కుచ్ రెహ్ కర్తే శైతానీ కొన్నేమో చాలా అల్లరి చేస్తున్నట్టుగా ఉంటాయన్నమాట. కుచ్ అప్నే తైలోం సే చుప్కే జర్ 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 బరసాతే పానీ కొన్నేమో వాటి తైలం అంటే సంచి, వాటి సంచిలో నుంచి చుప్కే దాగి జర్ 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 అని వర్షాన్ని కురిపిస్తాయి. నహీ కిసీకి సునతే కుచ్ భీ డోలక్ డోల్ బజాతే బాదల్. ఎవరి మాట వినకుండా ఎప్పుడు కూడా నహీ కిసీకి సునతే కుచ్ భీ ఎవరు చెప్పింది కూడా ఏది కూడా వినకుండా డోలక్ డోల్ బజాతే బాదల్, ఓకే, డ్రమ్స్ని ప్లే చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఆ ఉరుములు శబ్దాలు వస్తుంటాయి కదా, సో ఆ విధంగా అవి సౌండ్ చేస్తూ ఉంటాయి, డ్రమ్స్ కొట్టినట్టుగా అని చెప్పేసి చెప్తున్నారు. రెహ్ కర్ ఛత్ పర్ ఆ జాతే అవి నెమ్మదిగా ఇంటికి పైకప్పు మీదకి వచ్చేస్తాయి. చెత్త అంటే పైకప్పు.
फिर चुपके ऊपर उड़ जाते हैं. తర్వాత మళ్ళీ సైలెంట్గా పైకి వెళ్ళిపోతాయి అన్నమాట. कभी कभी जिद बन करके बाढ़ नदी नालों में लाते. కభీ కభీ జిద్ది బన్ కర్కే అంటే కొన్నిసార్లు చాలా మొండిగా తయారయ్యి బాడ్ నది నాలో మే లాతే. బాడ్ అంటే ఫ్లడ్ అనమాట. ఫ్లడ్స్ నదీ నాలో మే లాతే. నదీ నాలో అంటే నదుల్లో కాలువల్లోకి ఫ్లడ్స్ని తీసుకొస్తాయి. ఫిర్ భీ లగ్తే బహుత్ భలే హై అయినప్పటికీ అవి చాలా మంచిగా అనిపిస్తాయి. మనకే భోలే భాలే బాదల్ మనసుకి చాలా అమాయకమైన క్లౌడ్స్ అన్నమాట. బాదల్ మేఘాలు. ఓకే, ఈ లెసన్ రాసింది కల్పనాథ్ సింహ. ఓకేనా? సో ఈ లెసన్ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయటం కూడా మర్చిపోకండి. ఇప్పుడు ఈ లెసన్ యొక్క నోట్స్ చూద్దాం. तुम्हारी समझ से कभी कभी जिद्दी बनकर के बाढ़ नदी नालों में लाते. क्वेश्चन है, बादल नदी नालों में बाढ़ कैसे लाते होंगे? మేఘాలు నదీ నాలో మే కాలువలు మరియు నదుల్లో బాడ్ కేసే లాతే హోంగే వరదల్ని ఎలాగా తీసుకొస్తాయి? उत्तर, बादल अत्यधिक वर्ष बरसा कर नदी नालों में बाढ़ लाते होंगे. బాదల్ మేఘాలు అత్యధిక వర్ష అంటే అత్యధికమైన వర్షం, భారీ వర్షాలు, బర్సాకర్ అంటే వర్షించి, నదీ నాలో మే నదులు కాలువల్లో బాడ్ లాతే హై వరదలు బాడ్ లాతే హోంగే వరదలు తీసుకొస్తుండొచ్చు. नहीं किसी की सुनते कुछ भी ढोलक डोल बजाते बादल. बादल डोल कैसे बजाते होंगे? మేఘాలు డోల్ని ఎలా వాయిస్తాయి, డ్రమ్స్ని ఎలా వాయిస్తాయి? उत्तर, बादल आपस में टकरा कर गर्जना करते हैं. బాదల్ అంటే మేఘాలు ఆపస్ మే టకరాకర్ వాటి మధ్యలో అంటే ఒకదానికొకటి ఢీకొని గర్జన కడితే గర్జిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే సౌండ్ చేస్తూ ఉంటాయి. ఉనికి యా గర్జన వాటి యొక్క ఇటువంటి గర్జన సున్కర్ విని ఐసా లగ్తా హై ఎలాగ అనిపిస్తుంది అంటే జైసే వే డోల్ బజా రహే హై ఎలాగంటే అవి డోల్ని వాయిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కుచ్ తో లగ్తే హై తుఫానీ కుచ్ రెహ్ రెహ్ కర్తే శైతానీ. బాదల్ కైసీ శైతానియం కర్తే హోంగే. బాదల్ ఎటువంటి అల్లరి పనులు చేస్తూ ఉండొచ్చు? ఉత్తర్, కభీ తేజ్ హవా కే సాత్ పానీ బర్సాకర్. కొన్నిసార్లు వేగంగా వీసే గాలితో పాటు పానీ బర్సాకర్ నీటిని వర్షించి. కభీ దిన్ రాత్ ముస్లాఘర్ పానీ బర్సాకర్. కభీ దిన్ రాత్ అంటే కొన్నిసార్లు రేయింబగళ్ళు అంటే డే అండ్ నైట్. దిన్ రాత్ మీన్స్ డే అండ్ నైట్. దిన్ రాత్. మూస్లాగార్ అంటే ముసురు అంటారు కదా, ముసురు పెట్టి పానీ బర్సాకర్ పానీని అంటే వర్షాన్ని వర్షించి, బాదల్ అంటే మేఘాలు శైతాన్యం కర్తే హోంగే అల్లరి చేస్తూ ఉండవచ్చు. కైసా కౌన్ ఎవరు, ఎలాగా ఎవరు? सूरज कैसा चमकीली. कौन थाली. ఓకే, సూరజ్ సి అంటే సూరజ్ చేసి
చమ్కీలి అంటే మెరుస్తున్నటువంటిది. ఎవరు? థాలి అంటే ప్లేట్ అన్నమాట. అంతే కదా, మనం ప్లేట్ని ఒక స్టీల్ ప్లేట్ తీసుకుని పెట్టేసాం అనుకోండి, మనం ఎండలోకి వెళ్ళి పెట్టేస్తే, మీరు ఒక స్టీల్ ప్లేట్ తీసేసుకొని భోంచేసేది పెట్టేస్తే ఎండలో ఉంచేస్తే అది సూర్యుడిలాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. చాంద్సా అంటే మూన్ లాగా, అంటే వెన్నెల్లాగా, చంద్రుడిలాగా. గోరా అంటే వైట్. ఓకే, ఏముంటుంది మరి, ఎవరుంటారు అలాగా గోరా? చెహ్రా ఉంటుంది అనమాట. చెహ్రా అంటే మొహం అనమాట, ఫేస్. హాతీసా అంటే హాతీలాగా. హాతీ అంటే ఏనుగు, ఎలిఫెంట్ లైక్. ఎవరుంటారు? భారీ బరకం. కేసా? ఎలిఫెంట్ లాగా భారీ బరకం. ఎవరుండొచ్చు? వ్యక్తి అంటే పర్సన్. జోకర్సా జోకర్ లాగా. ఎవరుంటారు? మజేదార్. ఎలా ఉంటారు? మజేదార్ అనమాట, తమాషాగా. జోకర్ లాగా తమాషాగా ఎవరుంటారు? ఆద్మీ అంటే ఒక వ్యక్తి, పర్సన్ ఉంటారనమాట. పరియోసా అంటే ఫెయిరీ లైక్, అంటే ఏంజల్ లైక్. ఎవరుంటారు? పరియోసా ప్యారా. కేసా ఎలా ఉంటుంది? పరియం ఎలా ఉంటుంది? ప్యారా చాలా ఇష్టంగా, అందరికీ ఇష్టమైనదిగా ఉంటుంది. ఫంక్ ఏముంటాయి? ఎవరుంటారు అలాగా? ఎవరుంటారు? ఫంక్ ఏముంటాయి? ఫంక్ అంటే పంక్ అంటే వింగ్స్ అన్నమాట. గుబ్బారేసా అంటే బెలూన్స్ లాంటి. ఏంటి? ఫూలా అంటే ఉబ్బిన. ఓకే, లావుగా ఉన్న. ఓకేనా, ఉబ్బిన. ఏంటి? మొహ్ అంటే ఏంటి? మొహం అంటే మూతి. ఓకే. డోలక్సా అంటే డోలక్ లాంటి, డ్రమ్ లాంటి. ఎలా ఉంటుంది? మోట. డోలక్ ఇలా ఉంటుంది కదా, డోలక్ ఇలా ఉంటుంది. సో డోలక్ ఎలా ఉంది? ఉబ్బిపోయింది కదా, మోటాగా ఉంది. ఏంటి? పేట్ కూడా ఇలాగే ఉంటుంది కదా, అంటే పొట్ట, స్టమక్. పేట్ మీన్స్ స్టమక్. కవిత సే ఆగే, ఇంకా కథలోకి ముందుకి. तूफान क्या होता है? बादलों को तूफानी क्यों कहा गया है? तूफानी क्यों कहा गया है? तूफान क्या होता है? बादलों को तूफानी क्यों कहा गया है? తుఫాన్ అంటే ఏమిటి? మేఘాలని తుఫానీ అని ఎందుకు అన్నారు? అంటే తుఫాన్ని సృష్టించేది అని ఎందుకు అని అంటారు? ఉత్తర్, तूफान तेज हवा होती है. तूफान అంటే చాలా వేగంగా వీచే గాలి అంటారు. बादलों को तूफानी इसलिए कहा गया है. మేఘాలని తుఫాన్ సృష్టించేవి అని చెప్పేసి ఎందుకని అన్నారంటే క్యూంకి, ఎందుకంటే కభీ కభీ అప్పుడప్పుడు, సమ్ టైమ్స్, వే తేజ్ హవాకి సాత్, అవి చాలా వేగంగా వీచే గాలితో పాటు ముస్లాధార్ వర్ష బరసాతే हैं. ముస్లాధార్ వర్ష బరసాతే हैं అంటే చాలా భారీ వర్షం, కుండపోత వర్షాన్ని కురుస్తాయి. साल के किन किन महीनों में ज़्यादा बादल छाते हैं? साल के किन किन महीनों में, సంవత్సరంలో ఏ నెలల్లో ज़्यादा बादल छाते हैं, ఎక్కువ మేఘాలు మేఘావృతం అవుతాయన్నమాట. ఏ నెలల్లో, సంవత్సరం యొక్క ఏ నెలల్లో ఎక్కువగా మేఘావృతం అవుతుంది, అంటే మేఘాలు ఎక్కువగా కనిపిస్తాయి అని. జూలై और अगस्त के महीनों में, జూలై అండ్ ఆగస్ట్ నెలల్లో కనిపిస్తాయి. కవిత మే కాలే బాదలోంకి బాత్ కీ గయి హై. ఈ యొక్క పోయంలో నల్లని మేఘాల గురించిన వివరణ ఇవ్వబడింది. క్యా బాదల్ సచ్ముచ్ కాలే హోతే హై? ఏంటి, మేఘాలు నిజంగా నల్లగా ఉంటాయా? ఉత్తర్, సభీ బాదల్ కాలే నహీ హోతే. అన్ని మేఘాలు కూడా నల్లగా ఉండవు. కుచ్ సఫేద్ భీ హోతే హై,
కొన్ని తెల్లగా కూడా ఉంటాయి. कक्षा में बातचीत करो और बताओ कि बादल किन किन रंगों के होते हैं. తరగతిలో మాట్లాడి సంభాషించి చెప్పండి మేఘాలు ఏ ఏ రంగుల్లో ఉంటాయి. కాబట్టి ఇది స్వయంకరం, మీ సొంతంగా చేయండి. कैसे कैसे बादल, ఎలాంటి ఎలాంటి బాదల్. तरह तरह के बादलों के चित्र बनाओ, స్వయం కరో. ఇది కూడా మీరు చేయండి. రకరకాల బాదల్ని అంటే మేఘాలని తయారు చేయండి, వాటి యొక్క చిత్రాలను తయారు చేయండి. ఇవి రకరకాల ఇందాక చెప్పినట్టుగా ఎలిఫెంట్స్ సూండ్ అనమాట, అంటే ఎలిఫెంట్ ట్రంక్ లాగా, ఇంకా ఊంట్ యొక్క హంప్ లాగా. సో అలాగ రకరకాలుగా మనం తయారు చేయొచ్చు. కవిత మే బాదలోं को భోలా కహా గయా హై. ఇక పోయంలో మేఘాలని భోలా అంటే ఇన్నోసెంట్, అమాయకమైనవి అని చెప్పబడ్డాయి. इसके अलावा बादलों के लिए और कौन कौन सा शब्दों का इस्तेमाल किया गया है. ఈ భోలా అన్న మాట కాకుండా ఇంకేమి వర్డ్స్ ఈ యొక్క మేఘాల గురించి వాడటం జరిగింది. नीचे लिखे अधूरे शब्दों को पूरा करो. క్రింద ఇవ్వబడిన అసంపూర్తిగా ఉన్నటువంటి పదాలని పూర్తి చేయండి. మతవాలే, ఓకే, मतवाले, शैतान, जिद्दी, तूफानी. बारिश की आवाज़ें అంటే వర్షం యొక్క శబ్దం. कुछ अपने तेलों से चुपके डर डर जर 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 बरसाते पानी. पानी के बरसने की आवाज़ है जर जर जर. पानी बरसने की कुछ और आवाज़ें लिखे. వర్షం వర్షించేటప్పుడు వచ్చే శబ్దం జర్ 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 అని చెప్పేసి రాయబడింది కదా. మరి అలాంటి ఇంకొన్ని వర్షించేటప్పుడు వచ్చే శబ్దాలని రాయండి. ఇక్కడ మనం ఏం రాయొచ్చు, టప్ టప్ టప్, వర్షం పడేటప్పుడు టప్ 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 అనే శబ్దం వస్తుంది. టిప్ టిప్ టిప్, టిప్ 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 అని చెప్పడం కూడా వస్తుంది. చెప్ 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 అని కూడా వస్తుంది. రిమ్జిమ్ రిమ్జిమ్, రిమ్జిమ్ రిమ్జిమ్ అని కూడా వర్షం వస్తూ ఉంటుంది అన్నమాట. కేసే కేసే పేడ్, ఎలాంటి ఎలాంటి చెట్లు. बादलों की तरह पेड़ भी अलग अलग आकार के होते हैं. మేఘాల్లాగానే చెట్లు కూడా రకరకాల ఆకారంలో ఉంటాయి. कोई बरगद सा फैला हुआ, कोई बरगद सा फैला हुआ అంటే కొన్నేమో మర్రి చెట్ల లెక్క, ఓకే, స్ప్రెడ్ అయి ఉంటాయి, చాలా దూరం ఓడలో అన్నీ స్ప్రెడ్ అయి ఉంటాయి. और कोई बरगद मीन्स बनियन ट्री, बनियन ट्री. కొన్నేమో నారియల్ కే పేడ్ జైసా అంటే కొన్నేమో కొబ్బరి చెట్టు లెక్క, కోకోనట్ ట్రీ. నారియల్ కే పేడ్ జైసా అంటే కోకోనట్ ట్రీ లైక్. ఊంచా ఓర్ సీదా, స్ట్రైట్గా ఉండి, ఓకే, ఎత్తుగా ఉండి. ఊంచా అంటే ఎత్తుగా, మరియు సీదా అంటే స్ట్రైట్, ఓకే, అలాగా. अपने आसपास अलग अलग तरह के पेड़ देखो. మీ యొక్క చుట్టుప్రక్కల రకరకాల చెట్లని చూడండి. తుమ్ హే ఉన్మే, నీకు వాటిలో కౌన్ కౌన్ సే ఆకార్ దికాయి దేతే హై. ఇటువంటి ఎలాంటి ఆకారాలు కనిపిస్తూ ఉంటాయి. సబ్ మిల్కర్ పేడోं पर एक కవిత भी తయారు కరు. అందరు కలిసి ఆ చెట్లకు సంబంధించి ఒక కవితను కూడా, అంటే పోయం కూడా రాయండి. ఓకే, థ్యాంక్ యూ.